గోవర్ధన పూజ ద్వాపర యుగంలో ప్రారంభమైంది. అంతకుముందు ఈ పూజకు ఇంద్రయాగం అని పేరు. పేరుకి ఇంద్రయాగమైనా ఏ విధమైన యాగాలు నిర్వహించేవారు కాదు. ఇంద్రుని షోడశోపచారాలతో పూజించి నివేదనలు సమర్పించేవారు. కార్తీక మాస ఆరంభంలో ఈ పూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్య దైవము ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు, వర్షకారకుడు. వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. అందుకే ఈ పండుగ నాడు ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండగ. ఈ పండుగ నాడు పలు రకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాసులు గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునికి నివేదనగా సమర్పిస్తారు. అందుకే ఈ పూజకు అన్నకూటం అని పేరు కూడా ఉంది. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారము అని తెలిసిన మానవుడిగా జన్మించాడు కనుక శ్రీకృష్ణుడు కూడా తనను పూజించాలని ఇంద్రుడు భావించాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు ఇంద్రుని గర్వం అణచాలని సంకల్పించాడు. ఎప్పట్లాగానే ఇంద్రయాగం చేసే రోజు రానే వచ్చింది. గోకులంలోని వారందరూ ఇంద్రుని పూజించడానికి సర్వం సిద్ధం చేశారు. శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ, ఈరోజు ఇంద్రుని పూజించడం మానేయండి. మనందరికీ పంటల వలన పశువులకు మేత ఇచ్చేది గోవర్ధన పర్వతమే కనుక నేటి నుండి ఈ పర్వతాన్నే పూజిద్దాం అన్నాడు. గోకులంలో వారందరికీ శ్రీకృష్ణుని మాట అంటే వేదం. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఎందరో రాక్షసుల బారి నుంచి గోకులవాసులను కాపాడాడు. అందుచేత గోకులవాసులంతా శ్రీకృష్ణుని మాట గౌరవించి గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు. ఈ సంగతి నారదుని ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి గోకులం మీద రాళ్లతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. గోకులవాసులంతా శ్రీకృష్ణుని శరణు కోరారు. శ్రీకృష్ణుడి వెంటనే గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలు మీద ఎత్తి గొడుగులా పట్టుకుని తన వారందరినీ గోవర్ధన పర్వతం క్రిందకి రమ్మన్నాడు. అందరూ గోవర్ధన పర్వతం క్రిందకి చేరారు. ఇంద్రుడు అలా 7 రాత్రులు 7 పగళ్ళు రాళ్లవాన కురిపిస్తూనే ఉన్నాడు. అప్పటికి ఇంద్రునికి గర్వం నశించి అతనే స్వయంగా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి శరణు కోరాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుని క్షమించాడు. నాటి నుండి ఇంద్రయాగం గోవర్ధన పూజగా మారిపోయింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తిపట్టుకునే రోజు కార్తీక శుద్ధ పాడ్యమి. అందుకనే ఆ రోజున రైతాంగమంతా ఈ గోవర్ధన పూజను నిర్వహిస్తారు.